మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం కొండదేవతాయ నమ. జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 సెప్టెంబర్ నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలము. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి కష్టజీవితమే. ఈ రోజు ఉంది, ఈ రోజు లేదు అంటూ బాధపడే వాళ్ళు కాదు. ఉండా లేకపోయినా కూడా ఒకే విధంగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తుంది. మరి వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఈ కన్యరాశి వాళ్ళందరికీ నెల మొదటిలోనే వీళ్ళకి విపరీతమైన ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి నమ్మకంతో ఏ పని చేసినా కూడా ఆ పని కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి ఎక్కువ ఖర్చులు తగ్గించండి. శుభ కార్యక్రమాలు వీళ్ళకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ నుంచి కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మనం అభిమానంగా మాట్లాడినా, స్నేహంగా మాట్లాడినా అది మంత్రం రివర్స్ అయినట్టుగా వాళ్ళు మీ మీద మామూలుగా నువ్వు మాట్లాడినా కానీ వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంని మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నావు అని మీ మీద లేనిపోయిన ఒక సమస్యను తెచ్చి లేనిపోయిన పోలీస్ స్టేషన్ కానీ కోర్టు చుట్టూ కానీ తిరగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. కానీ మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి యోగం, నక్షత్రము, స్థానబలం, గురుబలం తగ్గింది. గురుబలం తగ్గిన దాని వలన వీళ్ళు ఏది సాధించలేకోకుండా అయిపోతుంది. వీళ్ళకి గురుబలం పెరగాలంటే వీళ్ళు చేయాల్సింది దక్షిణామూర్తిని పూజించాలి, రాఘవేంద్ర స్వామిని పూజించాలి, దత్తాత్రేయ స్వామిని పూజించాలి. లేదు మనకి శృంగేరి పీఠాధిపతి గురువు గారిని పూజించాలి. గురువుల్ని పూజా విధానం అనేది వీళ్ళు చేయాలి. ఆ విధంగా వీళ్ళు చేసినట్టుకైతే గురుబలం అనేది వీళ్ళకి పెరుగుతుంది. వీళ్ళ మీద పట్టిన గ్రహాలు, దరిద్రాలు, దోషాలు, కర్మాలు అన్నీ కొన్ని తొలగిపోయే రోజులు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. అటు పోయినా సికాకు కనబడుతుంది, ఇటు పోయినా మీకు సికాకుగా కనబడుతుంది. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ రెండు విధానాలుగా మీకు సమస్య అనేది కొంచెం వచ్చే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రదేశంలో మార్పులు కొన్ని కనబడుతున్నాయి. మీరుండే ప్రదేశాలలో కొన్ని మార్పులు, చేంజీసులు, మీరుండే ఇల్లు మార్చడం కానీ, ఉండే ప్లాట్ మార్చడం కానీ, చేసే ఆఫీసు మార్చడం కానీ, చేసే కాలేజీ మరి మీరు చేసే బిజినెస్ విశేషాల్లో మార్పులు జరగటం కానీ కొన్ని కనబడుతున్నాయి. మరి ఆస్తులు కొనుక్కోవాల్సిన సమయం అనేది కొంచెం టైం పడుతుంది. విదేశాల ప్రయాణాలు చాలా వారికి అద్భుతంగా విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు, కొత్త కొత్త పనులు జరగాల్సిన టైం అనేది రాబోతుంది. మరి ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్లో కొంత గుర్తు తెలియని వ్యక్తులతో కొంత సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీ యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమైనా కానీ, ఎక్కడ పోయినా కానీ డబ్బు సాకారము ఎదుటివాడికి మీరు ఎక్కువగా చేయకూడదు. మీరు డబ్బు సాకారం చేసిన దాని వలన కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీకు ఆరోగ్యంలో కూడా చాలా వరకు జాగ్రత్త అనేది కొన్ని పడాలి. ఆరోగ్య విశేషాలలో కొంత జాగ్రత్తగా ఉండకోకుండా ఉండేటికైతే మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి.
మానసికమైన ఒత్తిళ్ళు, మరి ఏది అనుకున్నా చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోవటం, సాకారం చేస్తానన్న వాళ్ళు చేకోకుండా ఉండటం, మరి బంధుమిత్రులతో మన మీద సికాకులు పడటం, మరి లేనిపోయిన సమస్యలు మనకి గాలికి పోయే కంపం మనకి తగులుకోవటం, దానివల్ల లేనిపోయిన సమస్యలు మనం ఎదుర్కోవటం, ఇలాంటి సమస్యలు మీకు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కన్య రాశి వాళ్ళు మేనుగా జాగ్రత్తలు పడుకోకుండా ఉండేట్టుకైతే చాలా వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడుపోదాం అనుకున్నా కూడా మనస్సు నిలకటగా ఉంటుంది. వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగి కోట్లు సంపాదించుకొని బిల్డింగులు కట్టుకొని హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు అభివృద్ధిగా ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, 30-40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. కానీ పొట్టకి దానికే సరిపోతుంది. ఎంత సంపాదించినా కూడా పొట్టకి రెక్కకి అనేట్టుగా వీళ్ళు ఎంత సంపాదించినా కూడా దానికే సరిపోతుంది. చెడమ తీరిక లేదు, దమ్మెడ ఆదాయం ఉండదు. మరి ఏది చేసినా, ఏ కార్యక్రమం అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య, లేనిపోయిన సికాకులు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే స్త్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. స్త్రీ వారాహిని మాతకి 11 వారాల పాటు వీళ్ళకి అష్టమి రోజున 11 అష్టములు పూజా బలం చేయాలి. అష్టమి అనగా ఆ రోజు వీళ్ళు తలస్నానం చేసి వారాయని మాత గుడికి వెళ్ళి పూజా బలం అక్కడ చేసుకొని, అంటే అక్కడ చేయాల్సిన పూజా బలం అంటే పూలతో దాంట్లో చేయరు. అక్కడ చేయాల్సిన విధానం ఏమిటంటే పసుపు కొమ్ములతో, తర్వాత ఎండి మిరపకాయలు, అవి 2 దండలు ఉంటాయి. ఆ 2 దండలు కొని ఆ స్వామికి, ఆ వారాహిని మాతకి అందజేయాలి. ఆ వారాహిని మాతకి అందజేసినట్టుగైతే అప్పుడు వీళ్ళు అష్టమి రోజున 10 అష్టములు చేసి 11వ అష్టమి రోజున కాలభైరవ గుడికెళ్ళి గుమ్మడికాయతోని ఉప్పు దీపం వెలిగించాలి. ఉప్పు పోసి దాంట్లో ఇది కట్ చేసేసి లోన ఉండాల్సిన గుజ్జుని తీసేసి దాంట్లో నూనె పోసి ఒత్తిడి వెలిగించేసి దీపారాధన చేయాలి. కాలభైరుడికి ఆ విధంగా 11వ వారము మీరు చేసినట్టుగా అయితే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ అనిపించినా, ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులో కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.